నాగధరుడు తెచ్చిన సీర నాగులెల్ల మెరిగేనా, నాగధరుడు తెచ్చిన సీర నాగులెల్ల మెరిగేనా, నాగులెల్ల మెరిగేనా జనకులెల్ల చూడనా, నాగులెల్ల మెరిగేనా జనకులెల్ల చూడనా, పూల చెండాడుదమా పుండారి కాంతుడా, పూల చెండాడుదమా పుండారి కాంతుడా, పుండారి కాంతుడా లగలసైన బాలుడా, పుండారి కాంతుడా లగలసైన బాలుడా, దొరికిన్న వాసుడే దొంగ బాలకృష్ణుడే, దొరికిన్న వాసుడే దొంగ బాలకృష్ణుడే. అనగానే టక్కన పడేసిన సూపర్. ఈ పాటలు అర్థం ఉంది కదా, అర్థం ఉంది. నీ పాటలు బాగున్నాయి. నాగధరుడు తెచ్చిన అంటే మనకు మన భర్త తెస్తాడు కదా ఆ చీర కట్టుకుంటే అందరు చూస్తారు. అంటే నాగధరుడు తెచ్చిన చీర నాగులెల్ల మెరిగానంటే అందరు చూసిరి చెప్పుకుంటే. ఎన్ని చీరలు దొరికిన మస్తు కొనుకొస్తాడు. నేనే అమ్ముతా కదా. ఇప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నా? నేను మస్తు పెళ్లి అయిన కొత్తల సంవత్సరం, పెళ్లి అయి సంవత్సరం అయ్యండి నేను అప్పటి నుంచి అమ్ముతాను. ఏమో అందుకనే కొనుక్కొచ్చే అవసరం లేకుండా అని కొనుక్కొచ్చుకుంటున్నావు. చీరలు అమ్మనికి తెస్తాం కదా మేడం. ఏది మంచిగా ఫస్ట్ కట్టుకుంటాను. ఫస్ట్ మంచిగా ఏం కట్టుకోము, ఎందుకంటే మంచిగా మందికి అమ్మాలి. మంచిగా మందికి అమ్మితేనే మంచిగా కట్టుకుంటున్నాయి కదా జనాలు. అబ్బాయి చీర బాగుందని చందర కొట్టరు. అయిపోయింది ఇంకా కొంటే కట్టుకుంటే ఎవరు చూస్తారు మరి? కొనుక్కుంటా. సో ఒకటి కోలాటం ఇట్లా వేస్తారు కదా మీ సైడ్ బాగా. మహబూబ్ నగర్ అంటే పాలమూరు కోలాటం, మర్చిపోలేని పాటలు కోలాటం. సో అట్లా కోలాటం పాటలు ఏమన్నా వస్తాయి? ఇప్పుడు నేను జాలికం జాలమ్మ పాట కూడా కోలాటంకి వస్తుంది, అన్నిటికి వస్తుంది. అది కూడా నాకు బాగా కంకర కొట్టే అది కూడా కోలాటం కూడా వస్తుంది కదా. సో నాకు బాగా ఇష్టమైంది రామస్వామి గారి పాటలు పాలమూరు. ఏమన్నా వస్తాయా? రామసాని, కందూరు రామసాని. కందూరు రామ తెలుసా మేడం మీకు? యూట్యూబ్ లో చూసిన, నాకంటే కందూరు రామస్వామి పాటలు ఏమన్నా వస్తాయా? రామస్వామి అయితే ఇప్పుడు వాళ్ళే. కురుమూర్తి జాతర జరుగుతుంది ఇప్పుడు మా దగ్గర. ఓకే. ఇప్పుడు కురుమూర్తి జాతర యూట్యూబ్ లో వస్తుంది కదా. జాతర చాలా మంది అవును ఈసీఎల్ నుంచి ఇట్లా అందరు పాలమూరు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి కురుమూర్తి జాతర చాలా బాగా పాడారు. నీకేమన్నా వస్తాయా? కురుమూర్తి పాట వస్తుంది. ఏది రాదు అనేది లేదు, అంతే. అన్ని వచ్చుడే పాడుడే. అయ్యో ఏమనలేదే కురుమయ్య స్వామి నిన్నే మనలేదయ్యా, అయ్య నిన్నే మనలేదయ్యా, దేవ నిన్నే మనలేదయ్యా, అయ్యో ఏమనలేదే కురుమయ్య స్వామి నిన్నే మనలేదయ్యా, అయ్య నిన్నే మనలేదయ్యా, దేవ నిన్నే మనలేదయ్యా, జల్లట్ల బియ్యము దండొక్క పొద్దులు వచ్చిరే కురుమయ్య నీ సేవకు, వచ్చిరే కురుమయ్య నీ సేవకు, అయ్యో ఏమనలేదే కురుమయ్య స్వామి నిన్నే మనలేదయ్యా, దేవ నిన్నే మనలేదయ్యా, అయ్య నిన్నే మనలేదయ్యా, మల్లె పూలు తెచ్చినామే కురుమయ్య మంచిగా పూదిచ్చినామయ్యా, మంచిగా పూదిచ్చినామయ్యా, అయ్యో ఏమనలేదే కురుమయ్య స్వామి నిన్నే మనలేదయ్యా, అయ్య నిన్నే మనలేదయ్యా, దేవ నిన్నే మనలేదయ్యా, బంతి పూలు తెచ్చినామే కురుమయ్య బాగానే పూదిచ్చినామయ్యా, బాగానే పూదిచ్చినామయ్యా, అయ్యో ఏమనలేదే కురుమయ్య స్వామి నిన్నే మనలేదయ్యా, దేవ నిన్నే మనలేదయ్యా, జల్లట్ల బియ్యము దండొక్క పొద్దులు వచ్చిరే కురుమయ్య నీ సేవకు, వచ్చిరే కురుమయ్య నీ సేవకు, గరగుంట కట్టన గంతులాడుకుంట వచ్చిరే కురుమయ్య నీ సేవకు, వచ్చిరే కురుమయ్య నీ సేవకు, అయ్యో ఏమనలేదే కురుమయ్య స్వామి నిన్నే మనలేదయ్యా, అయ్య నిన్నే మనలేదయ్యా, దేవ నిన్నే మనలేదయ్యా. పెద్ద ఉంది పాటగా, చాలా పెద్ద, చాలా పాడిరు అక్కడ వాళ్ళు. పాలమూరు చాలా మందికి పాట ఒకరొకరు ఒక రకంగా కొన్ని బాగుంది. నీ గొంతు, నీ పాటలు, నీ మాటలు, నీ ముచ్చట్లు అన్ని బాగున్నాయి. మొత్తానికి నీ చీర కూడా బాగుంది. సరే లాస్ట్ గా ఒక జబర్దస్త్ పాట, బాగా ఊపున్న పాట పాడేసి ఊరికి గంతులేయాలందరూ. సీటికి మాటికి సీపో అంటావు ఏమన్నా అంటే వెళ్ళిపోతంటావు, సీటికి మాటికి సీపో అంటావు ఏమన్నా అంటే వెళ్ళిపోతంటావు, అసలైన మోని నేనుగానా పిసలైన మోని దిటురానా, అసలైన మోని నేనుగానా పిసలైన మోని దిటురానా, చెరువు కట్టు మీద చేతుల చేసి తొడ మీద తల పెట్టి చేసిన భాషలు మరిసిపోతీవే, చేసిన భాషలు మరిసిపోతీవే. బాగుంది పాట. ఇప్పుడు భక్తి పాటలు, దేవుని పాటలు ఎంత వాడినా ఇదైతలేవు కదా మేడం. జానపదం పాటలు వచ్చేదంటే వచ్చే పాటలే జనాలు నచ్చుతున్నాయి, పోతున్నాయి. మనం భక్తి పాటలు
అవి పాడితే నడుస్తుంది. సో మరొకటి ఇంకా అప్పుడు ఉంటుండే పాట మంచి లెక్క విన. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎర్ర ఎర్రని బుగ్గలు చూసి ఎత్తు చెప్పుల నడికని చూసి వాళ్ళు చెడబోయి ఆరిని చూసి నీ ముక్కుకున్న ముక్కెర చూసి మూతా పోతేనే పిల్లో మందులా మై మరిసిపోతేనే ఎర్ర ఎర్రని బుగ్గలు చూసి ఎత్తు చెప్పుల నడకని చూసి వాళ్ళు చెడబోయి ఆరిని చూసి ఈ పాట అప్పుడు నేను మోసం చేయలేదు. మంచిదనమే నేను మంచిదనమైనందుకే ఇంత దూరం వచ్చిన వాళ్ళే పాటలు సమయ సందర్భానికి అనుగుణంగా సిచ్యువేషన్ తగ్గట్టు అప్పటికప్పటికి టకా టకా వాడేస్తున్నాను నాన్ స్టాప్ గా. ఎందుకంటే ఈ పాట వాడుతుంటే అప్పుడు మంచిగా పాట చాలా వాడుతుంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అక్క చాలా చిన్నప్పుడు చాలా వచ్చినాయి. చాలా వాడుతుంటే. తులసి గారు చాలా అంటే చాలా ఇంతసేపు చాలా మమ్మల్ని ఆనందింపజేశారు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే బాగా రిలాక్స్ అయిపోయినాం. అంత బాగున్నాయి నీ పాటలు మాటలు నీ నవ్వు. సో మాకు ఇంత దూరం వచ్చి మాకు ఈ పాటలు అందించినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. సరే మేడం మంచి. చూసారు కదండి మన తులసి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. సో ఇలాంటి వాళ్ళని మీ వంతు ప్రయత్నంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అవకాశాలు ఇవ్వండి, కామెంట్ పెట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి. మరొక సింగర్ తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు అవకాశం ఇచ్చిన RLR మీడియాకు ధన్యవాదాలు.